దాకా లేనిది ఏంటి అంటే చట్టసభలు, ఎమ్మెల్యే, ఎంపీ వాటిలో మహిళలకి 33% ఇప్పుడు దాకా లేదు, అసలు ఏమీ లేదు. ఆ చట్టం అమలు చేయడానికి కేంద్రంలో మహిళా చట్టం ఆల్రెడీ పాస్ అయిపోయింది. సో 33% సీట్లు మహిళలకి రాబోతున్నాయని ఆల్రెడీ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరు తీసేసుకున్నారు. మళ్ళీ ఇవాళ ఉన్న ప్రశ్న ఏంటి, అది ఏ సంవత్సరంలో రాబోతుంది అనేదే ప్రశ్న. 2029లో అమలు చేద్దాము అని ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్లో తీసుకొచ్చింది. దాంతోపాటు సీట్లు పెంచడం కూడా, అంటే 25 పార్లమెంట్ సభ్యులు 38 అవడము, 175 ఎమ్మెల్యేలు 263 అవడము. కానీ ఆ కలిసి పెట్టిన బిల్లుని ప్రతిపక్ష పార్టీలు ఓడించాయి, ఎందుకంటే 2/3 మెజారిటీ ఉండాలి, రాలేదు. సో ఇవాళ ఉన్న డౌట్ ఏంటి, 33% అమలైపోయింది, అది 29కి వస్తుందా, 34కి వస్తుందా, 39కి వస్తుందా తెలియదు. ఈ తరుణంలో నారా లోకేష్ గారు ముందుకు వచ్చి ఆ చట్టం కేంద్రంలో 29కి వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీ మాత్రం 33% సీట్లు చట్టసభల్లో మహిళలకి మేము ఇస్తాము అని ఒక తీర్మానం నిన్న ఆయన ప్రతిపాదించారు. అది దీనివల్ల ఏమవుతుంది, సీట్లు ఇంకా పెంచుతారో లేదో మనకు తెలీదు. 25 ఎంపీలు అట్లాగే ఉండొచ్చు, 175 ఎమ్మెల్యే అట్లాగే ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఉన్న ఎమ్మెల్యేలకి కుర్చీలు పోతాయి, ఉన్న ఎంపీలకి కుర్చీలు పోతాయి. ఎందుకు, ఇప్పుడు 25 మంది ఎంపీలు ఉంటే 33% అంటే 8.33 మహిళలకి, అంటే 8 అయినా 9 అన్నా సీట్లు మహిళలకి ఇవ్వాలి. 175 ఎమ్మెల్యేల్లో 58 మహిళలకి టికెట్లు ఇవ్వాలి. ఇప్పుడు నాకు తెలిసి మహిళా ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు కలిపి 30 మంది ఉంటారేమో, 60 మందికి ఇవ్వాలంటే ఇంకో 30 మందికి కుర్చీలు పోతాయి. అందుకే ఇప్పుడు సీట్లు పెంచకపోతే అందరికీ కొంచెం టెన్షన్ పట్టుకుంది. సో ఇది ఒక మేజర్ నిర్ణయం. ఎందుకంటే రాజకీయ పార్టీ నడిపేటప్పుడు ఉన్న నాయకుల్ని క్యారీ చేసుకుంటూ కొత్త నాయకత్వం సృష్టించడం అనేది ఈజీ విషయం కాదు. ఆయన ధైర్యం చేసుకుని లోకేష్ అన్న ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. మీ అందరం దాన్ని అభినందిస్తున్నాము. నేను రెడీగా ఉన్నాను. రేపు నాకన్నా ఒక మంచి మహిళ ఇక్కడ పోటీ చేస్తే నా సీటు కూడా నేను వదిలేయడానికి నాకేం ఇబ్బంది లేదు. సో అందుకే నేను ఇలా ఓపెన్గా వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను. మహిళలు ఇంకా ఆ స్థాయిలో నాయకత్వం ఎక్కువ మందికి అవకాశం రాకపోవడం వల్ల ఇంకా నాయకత్వం ఇంకా అంత ఎదగలేదు. ఇప్పుడు ఈ అవకాశం సృష్టించడం వల్ల వస్తుంది. అండ్ మహిళలు మీ అందరూ కూడా దీని గురించి మాట్లాడాలి. ఇప్పుడు దాకా నేను వెళ్ళిన క్లస్టర్ మీటింగ్స్ అన్నింటిలో మహిళలు సమాన సంఖ్యలో అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఒక్క మీటింగ్లోనే మగవాళ్ళు ఎక్కువ ఉండిపోయారు, మహిళలు తక్కువ మంది ఉన్నారు. అందుకే ఇంకా దాని మీద ఎక్కువ ప్రస్తావించను. 86వ వార్డు క్లస్టర్ 2 ఆధ్వర్యంలో ఇక్కడ రాసాలమ్మ కాలనీ ఆర్ కన్వెన్షన్ దగ్గర జరిగిన 2వ రోజు మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశయ సాధన, లోకేష్ గారు ఏదైతే అనుకున్నారో దీన్ని కొత్త విధానంతో భారతదేశంలో ప్రపంచంలో రికార్డు సృష్టించాలని, అట్లాగే పల్లా శ్రీనివాసరావు గారి అధ్యక్ష స్థానంలో ఆయన కూడా బాధ్యతల్ని మోసుకుంటూ అందరూ ముగ్గురు కలిసికట్టుగా ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు 2వ రోజుకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా రికార్డు కొట్టింది తెలుగుదేశం పార్టీ మహానాడు అని తెలియజేసుకుంటూ, నిన్న ఒక పండగ సంక్రాంతి పండుగ ఎట్టయితే 2-3 రోజులు చేసుకుంటామో, నిన్న భోగి చేసుకున్నాం, ఇవాళ సంక్రాంతి చేసుకున్నట్టు రామారావు గారి పుట్టినరోజున ఘనంగా ముందు విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలను గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తల కుటుంబాలను గౌరవిస్తూ P4 విధానాన్ని ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాన్ని కూడా ఈ వార్డులో అమలు చేస్తూ కార్యకర్తల కుటుంబాలకు మనోధైర్యం కల్పిస్తూ ముందుకు సాగింది. మరి ఇంతమంది అశేష జనవాహిని ఈరోజు మేము ఊహించిన దానికంటే, నిన్న వచ్చిన దానికంటే బ్రహ్మాండమైన ఇంకా ఎక్కువ మంది శాతం వచ్చి ఈ కార్యక్రమాన్ని పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు గారు గాజువాక శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో పిలుపిస్తే ఇంతమంది గాజువాక నియోజకవర్గంలో ముందుకు వచ్చి నడిపించిన ప్రతి ఒక్క మహిళా కార్యకర్తకి, తెలుగుదేశం నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో పార్టీ అంటే, పార్టీ విధి విధానాలంటే ఎలా ఉంటాయి, భవిష్యత్తు తరాల గురించి 2 రోజులు సుదీర్ఘంగా ఉపన్యాసాలు ఇస్తూ ఎంతోమందికి ఎన్నో తీర్మానాలు చేస్తూ ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ ముందుకు సాగుతుంది. ఇది భవిష్యత్తు
తరాలకు అందించే పార్టీ ఏకైక లక్ష్యం ఇలా ఉంటుంది. ఏదో పార్టీలు గాలికి వస్తాయి, గాలికి పోతాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ప్రాంతీయ పార్టీ ఘనంగా నిలబడిందంటే భారతదేశ చరిత్రలో, రాజకీయ ఘట్టంలో ఇది ఒక పెద్ద మలుపు. మళ్ళా రేపు రాబోయే తరాలకు కూడా మాకు యువ నాయకత్వం కూడా రెడీగా ఉంది లోకేష్ గారు నాయకత్వంలో. అలాగే యువతను ప్రోత్సహిస్తూ, మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయం చేకూర్చిన 86వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర నుంచి, కార్యవర్గ సభ్యుడి నుంచి, బూత్ ఇన్ఛార్జి నుంచి, అనుబంధ సంఘాల సభ్యుల నుంచి, అభిమానుల దగ్గర నుంచి, వార్డు ప్రజల నుంచి, అందరి నుంచి నాకు అపూర్వమైన మద్దతు లభించింది. ఈ స్ఫూర్తి తీసుకొని నేను ఇంకా ముందుకెళ్ళి ప్రజా జీవితంలో ప్రజలకు అవసరమైన పథకాలు కానీ, గవర్నమెంట్ ద్వారా వచ్చాయి కానీ, మా ట్రస్ట్ ద్వారా వచ్చాయి కానీ కూడా ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళి పేద ప్రజల సేవలో తరించాలని, పేద ప్రజలకు ఉపయోగపడాలని, అందరికీ న్యాయం చేయాలని నేను చూసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన పల్లా శ్రీనివాసరావు గారికి, మా సోదరుడు, మా అన్న, ఆయనకు కూడా పేరు పేరున మా బాధ్యతలు పెట్టినప్పుడు భరత్ గారు కూడా వస్తున్నారు. ఆయనకి ప్రతి ఒక్కరికి ఆయన ఆశయ సాధనకి 2029 ఏకైక లక్ష్యం పల్లా శ్రీనివాసరావు గారిని, భరత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే వరకు ఈ వార్డులో మేము నిద్రపోమని తెలియజేసుకుంటూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.